Myself, Dr. Shobha, your dermatologist. So today I'm going to speak about hyperhidrosis. సో హైపర్హైడ్రోసిస్ అంటే ఏంటి? ఎక్సెసివ్ స్వెట్టింగ్. సో దీనికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్సెస్ స్వెట్టింగ్ అనేది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కువ యాక్ట్ చేయడం వల్ల, అంటే దట్ ఈస్ లైక్ ఏ ప్రైమరీ కాజ్. సెకండరీ థింగ్ ఏంటంటే కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల కానీ, కొన్ని రకాల సిస్టమిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్ లైక్ పార్కిన్సోనిజం కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, ఈవెన్ హైపర్ థైరాయిడిజంతో కూడా రావచ్చు ఎక్సెసివ్ స్వెట్టింగ్. సో ఈ హైపర్హైడ్రోసిస్ అనేది సోషల్లీ చాలా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లైట్ కలర్ క్లాత్ వేసుకున్నప్పుడు ఎక్కువ స్వెట్టిగా కనిపించడము, ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల ఒక టైప్ ఆఫ్ బ్యాడ్ స్మెల్ రావడం అనేది మేబీ ఎస్పెషలీ వర్కింగ్ పీపుల్కి ఏమవుతుందంటే టు సిట్ ఇన్ ఏ సోషల్ గ్యాదరింగ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఎలా తగ్గించుకోవచ్చు ఈ హైపర్హైడ్రోసిస్ని? ఫస్ట్ థింగ్ వెరీ మైల్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే ప్రాపర్ డియోడ్రెంట్స్, యాంటీపర్స్పిరెంట్స్ వాడుతూ కొంచెం ఒక స్టేజ్ వరకు తగ్గించవచ్చు. కానీ ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్. దోస్ ట్రీట్మెంట్స్ విల్ బీ అడ్వైజ్డ్ బై ద డెర్మటాలజిస్ట్. అంటే అయోంటోఫోరోసిస్ అనేది 2 to 3 times in a week, అంటే నర్వస్ సిస్టమ్ని కొంచెం స్లో డౌన్ చేసుకోవడానికి దట్ విల్ హెల్ప్. బట్ దట్ ఈస్ లైక్ ఎ వెరీ కంబస్టమ్ ప్రాసెస్. ఇఫ్ ద పీపుల్ ఆర్ అఫోర్డబుల్, ఇఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ ఎంబరాసింగ్, కంటిన్యూస్ స్వెట్టింగ్ ఉంటే కనుక యూ కెన్ గో ఫర్ బాట్లిమ్ ఇంజెక్షన్స్. బాట్లిమ్ ఇంజెక్షన్స్ అనేది అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఎస్పెషల్లీ యాక్సిల్లాలో, అంటే ఎవ్రీ 6 monthsకి ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల కంప్లీట్గా కూడా మనం స్వెట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ దిస్ మెడికేషన్ ఓరల్గా, టాపికల్గా యాంటీ డియోడ్రెంట్స్ అనేవి విత్ యాంటీబయాటిక్ కాంబినేషన్ అనేవి తీసుకుంటే ఆ స్వెట్ స్మెల్ అనేది కూడా తగ్గిపోతుంది. సో టేక్ ద ట్రీట్మెంట్ జుడిషియస్లీ విత్ ఎ ప్రాపర్ కన్సల్టేషన్. థ్యాంక్ యూ.